తెలంగాణ కేబినెట్ సమావేశాలు ముగిశాయి. ప్రస్తుతం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తప్పకుండా ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకుంటాం. కార్మిక సోదరులకు సంబంధించిన వారి నాయకులతో కూడా ఇప్పటివరకే సంబంధిత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సహచరులు పొన్నం ప్రభాకర్ గారు కానీ అదేవిధంగా ప్రభుత్వం కూడా అధికారుల బృందంతో చర్చలు మొదటగా జరపడం జరిగింది. రేపు కూడా మా కార్మికుల మిత్రులతో తప్పకుండా డిప్యూటీ సీఎం గారు వారి ఆధ్వర్యంలో వారిని కూడా అందరినీ కూడా పిలిచి మాట్లాడతాం. మీరందరూ కూడా మీ సమస్యలను మరొకసారి దృష్టికి తీసుకొచ్చే క్రమంలో పూర్తి స్థాయిలో సమస్యలను పరిష్కారం చేయడానికి మా ప్రభుత్వం ముందటుంటుంది. మీ అందరి విజ్ఞప్తి చేయడానికే మేము అందరం కూడా వచ్చాం. క్షణిక ఆవేశంతో ప్రాణాలు తీసుకునే ఒక ప్రయత్నం చేయకండి. తద్వారా ఈరోజు రాష్ట్రానికి మీరందరూ కూడా కావాల్సిన వాళ్ళు, మా ప్రభుత్వానికి కూడా మీరందరూ కావాల్సిన వాళ్ళు. దానికి తోడు మీ కుటుంబాలకు కూడా ఒక అండగా ఉండే మీరందరూ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని మరి నర్సంపేటలో జరిగిన లేకుంటే ఇతర ప్రాంతాల్లో ప్రయత్నం చేసిన వీటన్నిటి విషయంలో ఇలాంటి సందర్భాలు రాకూడదనే మా ప్రయత్నం. అందుకోసమే ఈరోజు క్యాబినెట్లో కూడా క్యాబినెట్కు సంబంధించిన ఎజెండా మొదలు పెట్టకుండానే మొదటగానే ఈ ఎజెండాను సంబంధించిన అనేక అంశాలపై చర్చించడం జరిగింది. చర్చలకు పిలవాలని, పిలిచి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సంకల్పించడం జరిగింది. కనుక మీరందరూ కూడా సమన్వయంతో ఉండాలని మా కార్మిక సోదరులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈనాడు ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన డిమాండ్సే కానీ న్యాయపరమైన డిమాండ్సే కానీ ఏ అంశమైనా చర్చల ద్వారా త్రూ డెలిబరేషన్స్ డిస్కషన్స్ ద్వారానే పరిష్కరించుకోవాలి. ఈరోజు మా ప్రభుత్వానికి ఒక కమిట్మెంట్ ఉన్నది. మొట్టమొదట నా సహచర మంత్రి గారు చంద్రబాబు అన్నట్టు క్యాబినెట్ అజెండాను పక్కకు పెట్టి మొట్టమొదటి అంశం ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క డిమాండ్స్. రేపు పొద్దునే ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వారిని పిలిచి వాళ్ళతో డిస్కషన్ చర్చలు. కానీ క్షణిక ఆవేశము, ప్రాణాలు త్యాగం చేయడము, త్యాగమని కాకుండా క్షణిక ఆవేశం ఇది. దీంతో తీవ్రంగా ఆ కుటుంబం నష్టపోతుంది. ఎక్కడో ఇలాంటి సంఘటనలు జరగకూడదు, దాన్ని ప్రోత్సహించకూడదు. మా అపీల్ ఆర్టీసీ ఎంప్లాయీస్ తోటి, ద ఎంటైర్ క్యాబినెట్ appeals to the RTC employees, you are part of the family. మన సమస్యలు చిన్నదా పెద్దదా అనేది పక్కకు పెడితే ప్రతిదానికి ఒక పరిష్కారం ఉన్నది. ఈరోజు జరిగిన సంఘటన, ఆ సంఘటన సంబంధించి ఇమీడియట్లీ ప్రభుత్వం స్పందించడము. ఈరోజు ఆ ఆర్టీసీ ఎంప్లాయీని హైదరాబాద్కు తీసుకొస్తున్నారు. అపోలో కంచన్బాగ్లో బర్న్స్ వార్డ్ని అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రత్యేకంగా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి అడిషనల్ డైరెక్టర్ అక్కడ బాధ్యతల వాళ్ళకి అప్పచెప్పాము. కానీ ఓవరాల్గా ఏది ఉన్నా ఇలాంటి అంశాలను ప్రోత్సహించకూడదు.
మనకున్న భావోద్వేగాలతోటి ఆ భావోద్వేగాలకు మనము లోను కాకూడదు. మాది అప్పీల్లో అందరు ఎంప్లాయీస్ తోటి చర్చించుకుందాం, సమస్యలు పరిష్కరించుకుందాం. ఇలాంటి సంఘటనలు జరగకూడదు. మేము ఎంబడున్నాము. వీఆర్ ఆల్ ఎ ఫ్యామిలీ. రేపు మళ్ళీ ఈ చర్చలు కొనసాగుతాయి. ఖచ్చితంగా ఈ డిమాండ్స్కు ఒక పరిష్కార మార్గాన్ని అన్వేషించుకుందాం, వెతుక్కుందాము. కనుక ఆర్టీసీ ఎంప్లాయీస్ తోటి, ఎంప్లాయీస్ కార్మిక సోదరులతో అందరితోటి అప్పీలు, భావోద్వేగాలకు గురి కాకండి, క్షణిక ఆవేశానికి గురి కాకండి. మేము ఎమ్మడున్నాము. వీఆర్ ఎ లార్జ్ ఫ్యామిలీ. కూర్చొని చర్చించుకుందాం, పరిష్కరించుకుందాం. ఆర్టీసీ కార్మిక సోదరులకు సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, మీరెవ్వరు కూడా ఆత్మ బలిదానాలకు కానీ ఇంకా సమ్మెని ఉధృతం చేయాలనే ఆలోచనతో ఇవన్నీ వరకు కూడా చేయొద్దని మీకు మినిస్టర్గా, సీనియర్ మినిస్టర్స్గా ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు ఇప్పుడే క్యాబినెట్లో చర్చించి, మీకు తెలుసు తెలంగాణ ఏ విధంగా ఆత్మ బలిదానం సాధించుకున్నామో, ఆ తర్వాత ఏం జరిగినాయో విధ్వంసాలు. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే ఆర్టీసీ కార్మికులు 58 రోజులు సమ్మె చేసి 36 మంది చనిపోతే, ఖమ్మంలో శ్రీనివాసరెడ్డిని మొదలుపెట్టుకుని 36 మంది చనిపోయినా అప్పటి ప్రభుత్వం చెల్లించలేదు. కానీ ఈరోజు నిన్న సమ్మె మొదలైంది. నిన్న సాయంత్రమే బట్టి డిప్యూటీ సీఎం గారి ఛాంబర్లో పొన్నం గారు మేము అందరం మాట్లాడుకొని, ఎండి నాగిరెడ్డి గారు ఆఫీసర్, సీఎం గారు మొన్న రాత్రి కూడా డిస్కస్ చేసి సమ్మెను కావద్దని మేము ప్రయత్నం